హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. నేను వీణా సాదినేని. ప్రైమ్ నుంచి ఏదైనా ఒక సిరీస్ వస్తుంది అంటే చాలా ఇంట్రెస్టింగ్గా వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం కదా. అలాంటిది తెలుగులో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ నెరేటివ్లో ఒక క్రైమ్లో కనిపిస్తూ వచ్చిందనమాట. అదే చీకట్లో. ప్రస్తుతం మనతో వెలుగులోనే ఉన్నారు, వాళ్ళతోనే మాట్లాడదాం. హలో అండి. హాయ్. హాయ్. హాయ్ హాయ్ అండి. మీ గురించి ఆల్రెడీ అందరికీ తెలుసు కాబట్టి స్పెసిఫిక్గా ఎవరిని మెన్షన్ చేస్తూ నేను ఇంట్రో ఇవ్వడం లేదు. కానీ చీకట్లో అని వినంగానే ఒక డీప్ ఒక సెట్ డార్క్. చేసేసారు ఆడియన్స్కి, ఇది ఎలా ఉంటుంది, ఏ టోన్లో ఉంటుంది అని చెప్పేసి. సో శరణ్ గారు, మీరు చెప్పండి ఏముంటుంది దీంట్లో. చీకట్లో ఇట్స్ లైక్ డార్క్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్. మ్మ్. ఒక అండర్లైన్గా ఒక మెసేజ్ ఉంటుంది. చెప్పినట్టు ఏంటంటే ఇది ఏంటంటే రెగ్యులర్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ లాగా మ్మ్. ఒక కిల్లర్ని పట్టుకోవడానికి ఒక పోలీసు లేకపోతే ఇట్లా కాకుండా ఆ, దీంట్లో మనం ఏం చేస్తున్నాం అంటే సంధ్య అనే క్యారెక్టర్ శోభితా గారు ప్లే చేసిన క్యారెక్టర్ ఇది నన్ను. ఆ క్యారెక్టర్ ఏంటంటే ఒక ట్రూ క్రైమ్ పాడ్కాస్ట్ చేస్తారు. మ్మ్. దాని నుంచే కిల్లర్ని బయటికి తీసుకొస్తారు. అండ్ ఇందులో ఏంటంటే ఒక ఇప్పుడు దాకా ఎవరు దాన్ని టచ్ చేయలేదు మన తెలుగులో అయితే. ఒక అవును. థీమ్ మెసేజ్ ఉంది ఏంటంటే చాలా సార్లు మన ఫ్యామిలీస్లోనే జరుగుతాయి చిన్న చిన్న ఆ అమ్మాయిలకు కూడా గర్ల్స్గా ఉన్నప్పుడు అది కూడా థియేటర్స్లో కానీ లేదంటే ఎన్ని హెవీ క్రౌడ్ ఉన్న ప్లేసెస్లో కానీ ఎక్కడైనా సరే చాలా వరకు మోలెస్ట్ కానీ ఏదైనా జరుగుతూ ఉంటుంది, ఏదన్నా అవ్వచ్చు. అవన్నీ ఏంటంటే మనం పెద్దగా అంటే ఇంట్లో వాళ్ళు ఏంటంటే దాన్ని పెద్దగా తీసుకోరు. అని చెప్పడానికి కూడా వీళ్ళు చెప్పడానికి ఇబ్బంది, ఒకవేళ చెప్పడానికి ఇబ్బంది మన ఏంటి మన క్రౌడ్ అంటే అలాగే ఉంటుంది కదా, లేకపోతే అక్కడ అలాగే ఉంటుంది కదా, అట్లా ఏంటో కొన్ని అలాంటివి చాలా చిన్న చిన్న విషయాలుగా మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం. అలా పక్కన పెట్టేస్తే ఒకవేళ అవి తెలియకుండా కొంతమందికి ట్రౌమటైజ్ అవ్వచ్చు, అలాంటి పెద్దవి కూడా కదా. అలాంటి ఒక ఒక అండర్లైన్ ఒక మెసేజ్ ఉంటుంది అనమాట దీంట్లో. అంటే మెసేజ్ అంటే కంప్లీట్ మెసేజ్ ఓరియంటెడ్లా ఉండదు. ఏదైతే ఇట్స్ ఎంగేజింగ్ డార్క్ సస్పెన్స్ థ్రిల్లర్, ఒక అండర్లైన్కి మెసేజ్ ఉంటుంది అనమాట. ఇట్స్ జస్ట్ లైక్ అండ్ ఆ ఫిల్మ్ కూడా ఏంటంటే ఎక్కడో ఏవేగా ఏదో ఒక వరల్డ్లో జరుగుతున్నట్టు డార్క్ టోన్లో జరుగుతున్నట్టు ఉండదు. జస్ట్ లైక్ మన ఇంట్లో కామన్గా రెగ్యులర్ మన రెగ్యులర్ మన ఇంట్లో మన లొకాలిటీలో మన ఇంట్లో మనుషులు చూసినట్టే ఉంటుంది సినిమాలో. సడన్గా మన దాంట్లో మన ఫ్యామిలీస్లో ఒక క్రైమ్ వస్తే ఎట్లా అనిపిస్తుందో అలానే అనిపిస్తుంది. భయంకరంగా. నాట్ రియలీ. సో శోభిత గారు, మీరు ఆ పాడ్కాస్ట్ సెటప్ అదంతా చూసి మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఒక జర్నలిస్ట్ తనని యూనో నువ్వు అలా చెప్పొద్దు, నువ్వు అలా చేయొద్దు అని చెప్పేసి అణిచివేస్తూ ఉంటే ఐ స్టార్ట్ మై ఓన్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు కదా. సో మీరెవరినన్నా రియల్ లైఫ్ పాడ్కాస్టర్ని అబ్జర్వ్ చేశారా? పాడ్కాస్ట్ నేను చాలా వింటాను. వెదర్ ఇట్ ఈస్ అంటే ఈ సినిమాతో కనెక్టెడ్ కాకుండా జనరల్గా కూడా ఐ లిసన్. అది దేర్ ఆర్ సో మెనీ ఫేమస్ పాడ్కాస్ట్ మనకి ఇండియాలో కూడా, క్రైమ్లో కానీ, హారర్ పాడ్కాస్ట్ కానీ, న్యూస్ కానీ, కామెడీ కానీ, ఎన్నో ఎన్నో జానర్స్లో. ఈ పర్టిక్యులర్ క్యారెక్టర్కి ఒక పాడ్కాస్టర్ని చూసి ఓకే వాళ్ళలాగా చేస్తాను అని, దట్ వాజ్ నాట్ ది అప్రోచ్. ఇట్ Did you వాజ్ observe, I meant? అబ్జర్వ్ అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను అంతే. మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీరు ఒక జర్నలిస్ట్, రైట్? సో షీ వాజ్ అ జర్నలిస్ట్, షీ వాజ్ అ క్రైమ్ షో జర్నలిస్ట్. అక్కడ తను ఏం చెప్పలేకపోతుంది, షీ వాంట్స్ టు డూ అ గుడ్ జాబ్. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఒక ఛానల్ అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని డెడ్ లైన్స్ ఉంటాయి. కానీ ఇఫ్ యూ హ్యావ్ అ గుడ్ ఇంటెంట్, లేదు నేను బాగా రిపోర్టింగ్ చేయాలి లేదా మంచి స్టోరీస్ చెప్పాలి, కానీ కొన్ని లిమిటేషన్స్ ఉంటే అసలు ఇదంతా నాకు ఎందుకు, నాకు ఇది కదా కేర్ చేసేది, నేను అది నా అంతటి నేనే చేస్తాను. ఈ ఛానల్ యొక్క సపోర్ట్ కానీ, ఈ ఛానల్ యొక్క ఈ ప్లాట్ఫామ్ నాకు లేకపోయినా, తక్కువ మంది విన్నా కూడా నిజం చెప్పాలి, నిజాయితీగా చేయాలి అన్నది నా గోల్ అన్న యాటిట్యూడ్తో తిని ముందుకెళ్తుంది. ఓకే. సో మీరు చూస్తాను, వింటాను అని చెప్పారు కదా. సో నేమ్ 3 నేమ్ 3 అమ్మో. అండ్ జానర్ ఆల్సో. యా. పాడ్కాస్ట్ టాప్ ఆఫ్ ద మైండ్ నేను యాక్చువల్గా నిన్న విన్నది WTF బై నిఖిల్ కామత్. ఓకే. నిన్న చూసింది అది. ఇంకా 2 ఒకటి ఉంది దేశీ స్టూడియోసా, దేశీ దిస్ థింగ్, అది కూడా ఇట్స్ అ క్రైమ్ పాడ్కాస్ట్. అండ్ not Indian one, but there's another one called Business of Fashion. That's a nice podcast. Trade of Fashion ది. ఇంకా ఉన్నాయి.
షూర్ ఇట్ విల్ బీ ఇన్ మై ఫోన్, బట్ యా సడన్ గా గుర్తు రావట్లేదు. యా పర్లేదు కూల్, థ్యాంక్ యూ. సో విశ్వదేవ్ గారు, అసలుకి ఎలా చూసిన వాళ్ళని ఎలా చూడబోతున్నాం అండి, మీరు ఎలా ఉండబోతున్నారు సిరీస్ మొత్తం, ఐ మీన్ ఫిల్మ్ మొత్తం? అనురా నేనే ఏమైపోతాను నాకే భయంగా ఉంది. మీకే భయంగా ఉందా? సో అదేం లేదు. అంటే 35 చిన్న కథ కాదు, అది ఒక సెట్ లో ఉండే అవును, అంత ఆడియన్స్ అందరినీ మిమ్మల్ని ఒక ట్రెడిషనల్ గా Correct, ఆ correct. వాయిస్ కానీ Correct, అదంతా correct, అంత బాగా కరెక్ట్. మంచి హస్బెండ్ లాగా, ఇక్కడేమో గొడవలు పడుతూ అంటే ఎగ్జాక్ట్లీ కాదు, గొడవలు పడడు. గొడవలేం పడలేదు. ఏదో మిస్అండర్స్టాండింగ్స్ ఉండి. అదే పెద్దగా అంటే చాలా పకడ్బందీగా కట్ చేశారు ట్రైలర్, ఎక్కువ తెలియకుండా ఎక్కువ చెప్పకుండా. అదే బ్యూటిఫుల్ కట్. సో కథలోకి వెళ్తే మనం లైక్ ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ లైఫ్ చాలా ఇంపార్టెంట్. Hmm. పక్క వాళ్ళ జీవితం గురించి ఆలోచించే మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. పక్క వాళ్ళ జీవితంలో కష్టాన్ని అనేదాన్ని ఎంతవరకు అడ్రస్ చేయొచ్చు, దానికోసం ఎంత దూరం వెళ్ళొచ్చు అనేది ఒక అడ్రస్ చేయొచ్చు అన్నది. అదే ఒక చాలా ఇంపార్టెంట్ ఆలోచన, ఆర్ సంథింగ్ ఫర్ ద ఫుడ్ ఫర్ థాట్ అంటారు కదా, ఆ జోన్లో ఆలోచిస్తే. నిన్నే ఎవరో ఎక్కడో షూట్ చేస్తుంటే ఐఎమ్ రీడింగ్ అ బుక్ కాల్డ్ హౌ టు ఎంపథైజ్ విత్ అదర్స్ అండ్ హౌ టు లవ్ అదర్స్ అని ఒక బుక్ ఎవరో చదువుతున్నారు. సో వీ హ్యాడ్ అ డీప్ కాన్వర్సేషన్ అబౌట్ ఇట్. అండ్ దెన్ ఆ క్వాలిటీ ఎందుకు ఇంపార్టెంట్, దానివల్ల మనకేంటి వస్తుంది, మనం వేరే వాళ్ళతో ఎంపథైజ్ చేస్తే దానివల్ల మనం ఎంత హీల్ అవుతామా, మనకి దానివల్ల ఏమైనా నాలెడ్జ్ వస్తుందా అనేది ఒక విధంగా సంధ్య క్యారెక్టర్కి సంబంధించి ద క్యారెక్టర్ ద శోభితా ప్లే సంబంధించింది కావచ్చు. నేను ఎప్పుడు ఒక సినిమాని చూసినప్పుడు ఒక టనల్ వ్యూతోని నేనేంటి నాకు అదేంటి నాది అని చూడను. అరే ఒక్కొక్కరిని ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఈ క్యారెక్టర్ ఏం చెప్తుంది, దానిలో ఉన్న ఇప్పుడు మనకి రియల్ లైఫ్లో ఎన్నో లేయర్స్ ఉంటాయి. మీరైనా కానీ ఇప్పుడు మీరు వచ్చారు, మీ పొద్దు నుంచి నిన్నటి నుంచి చూసుకుంటే డిఫరెంట్ సబ్టెక్స్ ఉంటాయి మీ లైఫ్లో. మీ మదర్తో కావచ్చు, మీ ఫాదర్తో కావచ్చు, మీ యూనో పార్ట్నర్స్తో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు. ఇన్ని లేయర్స్లో ఎన్ని లేయర్స్ వరకు సినిమాలో అడ్రస్ చేయొచ్చు. ఒక 2 hours ఉన్న కాంటెంట్లో వేర్ యూర్ టెల్లింగ్ స్టోరీ, యూర్ టెల్లింగ్ కాన్ఫ్లిక్ట్, యూర్ టెల్లింగ్ రిజల్యూషన్. ఎందుకంటే దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫార్మాట్. ఇన్ని చెప్తూ కెన్ యూ ఆల్సో మేక్ దెమ్ ఫీల్ లైక్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ద నెరేటివ్. సో అలాంటి కథలు ఏవైనా కానీ I want to be part of it and had the great opportunity to work with Suresh sir and Shobhita garu, fantastic performer. Sharan, who's a very tuck mandations తీసుకొని మమ్మల్ని ఎక్కువ ఏదో చేస్తున్నాం భయం వేస్తుంది కరెక్ట్ అని, సూపర్ వస్తున్నది భయ్య, హ్యాపీ చేసుకెళ్ళిపోవడమే, అది వెళ్ళిపోతుంది సినిమా అని ఒక కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు మనకి లీడ్ చేస్తే అదొక ఆనందం. సో అలాంటి ఒక శరణ్ కావచ్చు, అమెజాన్ ప్రైమ్ నుంచి పద్మ గారు కావచ్చు, రేష్మ కావచ్చు, వాళ్ళు మనకి ఇచ్చిన క్రియేటివ్ ఫ్రీడమ్ కావచ్చు, సపోర్ట్ కావచ్చు. ఇప్పుడు ఇంత నీట్గా క్రైమ్ పాడ్కాస్ట్ మీద సినిమా తీశారు, ఒక పాడ్కాస్ట్లో ఇంటర్వ్యూలు పెడుతున్నారు. అవును, ఈ స్టైల్ ఆఫ్ ఇంటర్వ్యూ ఇస్ న్యూ టు మీ యాస్ వెల్. సో సో మీకు బాగుంది, కొత్తగా ఉంది. నేను కూడా ఈ కొత్తదాన్ని అడాప్ట్ చేసుకుంటున్నా. సో దిస్ మై ఫస్ట్ అమెజాన్ ఒరిజినల్. సో ఐమ్ వెరీ ఓపెన్ దట్ వే అండ్ హ్యాపీ టు యునో బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అంటే చీకట్లో అని విన్న తర్వాత స్టోరీ కానీ ఇదంతా చూస్తుంటే ఆబ్వియస్లీ సస్పెన్స్ థ్రిల్లర్గా అనిపిస్తూ వచ్చింది కదా. సెట్లో ఎలా ఉంది, సీరియస్ మోడ్లోనే ఉందా, లేకపోతే ఇప్పుడు కొంచెం ఫన్ ఉంది కదా, ఆ ఫన్ అక్కడ ఉందా? ఫన్ ఉంటుంది, ఎప్పుడు ఫన్ ఉంటుంది. Okay. ఫన్ లేకపోతే మన లైఫ్ ఎలాగా. ఇప్పుడు కూడా లోపల చాలా ఫన్ అవుతుంది నాకు కంట్రోల్ చేసుకొని. వాట్ వాస్ దట్ వన్ ఫన్నీ మూమెంట్ దట్ రియల్లీ స్టిక్ టు యూ వైల్ షూటింగ్? అంటే సో అంటే అది ఎలా ఉంటుందంటే, మాకు ఫన్నీగా ఉన్నాం, మీకు అసలు ఫన్నీగా కూడా ఉండకపోవచ్చు. ఒక డైలాగ్ని తీసుకొని దాన్ని వేరే వేరే శోభిత గారు ఏదో ఆలోచిస్తున్నారు. అదే సో నేను డైలాగ్ అనగానే తనకి గుర్తొచ్చేసింది ఆ డైలాగ్ ఏంటంటే, అందులో ఫన్నీ ఏం ఫన్నీ లేదు, ఏం but లేదు, we were just tripping on it. కొంచెం ట్రిప్పింగ్ ఆన్ ఇట్. సో వాట్ వాస్ దట్ డైలాగ్? అది అది రివీల్ రివీల్ అమ్మో స్పాయిలర్స్ ఓకే అవి ఒక ఫార్మాట్ ఆఫ్ ద డైలాగ్ మేబీ ఉండొచ్చు. సో ఆడియన్స్ అందరికి ఒక క్విజ్ లా పెడదాం, అది ఏ డైలాగ్ అయి ఉండొచ్చు అని మీరు పెట్టండి. విన్ అయితే మీకు ఒక ప్రైమ్ వాళ్ళు ఏమైనా సబ్స్క్రిప్షన్ ఇస్తారేమో. మీతో ఒక ఫోటో తీసుకుంటే చాలు అనుకుంటాం మా ప్రేక్షకులు, అంత చిన్ని ఇది అనమాట. శోభిత గారు మీరు చెప్పండి, చాలా ఆలోచిస్తున్నారు కాబట్టి, వాట్ ఈస్ ద ఫన్నీ ఇన్సిడెంట్ యూ రిమెంబర్ నా? ఫన్నీ ఇన్సిడెంట్ అలా నేను చెప్పలేను. అంటే
we were all very like relaxed people. We are okay, ఒక మంచి స్టోరీ అమెజాన్ లాంటి సాలిడ్ ప్లాట్ఫామ్, దే వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా అంత సపోర్టివ్గా, అట్ ద సేమ్ టైమ్ లెజెండరీ స్టూడియోస్ లైక్ సురేష్ ప్రొడక్షన్స్ ఇలాంటి 2 పవర్ హౌసెస్ నుంచి ఎంకరేజ్మెంట్ సపోర్ట్ ఉన్నప్పుడు మాకేంటంటే ఇట్స్ లైక్ ఓకే, వీ గెట్ టు టెల్ అ వెరీ నైస్ స్టోరీ, బాగా చేద్దాం. బిట్వీన్ మూమెంట్స్ ఆర్ లైట్ చిల్. ఎంత క్రిటికల్ స్ట్రెస్ఫుల్ మూమెంట్ అయినా ఫన్నీగా చూడడమే ఒక మంచి ఫన్ అనిపించింది యాక్చువల్లీ మాకు. యా యా ఇదంతా స్ట్రెస్ఫుల్ షూట్ ఏం కాదు, ఇన్ ద సెన్స్ దట్ 30 days రఫ్లీ 30 daysలో తీసిన సినిమా. ఓ యా యా మోస్ట్లీ లొకేషన్స్ కూడా వర్ వెరీ యూనిక్ అండ్ స్పెసిఫిక్. లాట్ ఆఫ్ ఫోకస్ ఆన్ ద టైప్ ఆఫ్ డైలాగ్స్ కానీ, అంటే ఇప్పుడు చెప్పలేకపోతున్నాను సరిగా బికాస్ దట్ విల్ థ్రిల్లర్ కదా, ఏదైనా చెప్తే రివీల్ అయిపోతుంది. బట్ ఇట్ వాస్ నాట్ అ స్ట్రెస్ఫుల్ ఎన్వైరన్మెంట్, ఇట్ వాస్ వీ వర్ ఫోకస్డ్ అండ్ వీ వాంటెడ్ టు మేక్ షూర్ దట్ ఓకే, with this support let us try our best to tell this story nicely. ఇన్ రిలేటబుల్ న్యూ ఏజ్ Yeah, yeah. క్యారెక్టర్స్ కొంచెం న్యూ ఏజ్ బిహేవియర్ ప్యాటర్న్స్ లో ఉంటాయి మరి అట్లా కాకుండా. యా అండ్ శోభిత గారు, మీరైతే అచ్చంగా ఏంటో ప్రైమ్లో చాలా సిరీస్లు చూసామన్నమాట. ఫోకస్ మొత్తం అంతా ఇటువైపే పెడుతున్నారా? అంటే ఓటీటీ సైడ్ పెడుతున్నారా థియేటర్స్కి కొంచెం తగ్గించి? నేను యాక్చువల్గా అలా ఆలోచించలేదు. నేను లాస్ట్ రిలీజ్ ఇస్ యాక్చువల్లీ మంకీ మ్యాన్, విచ్ ఇస్ అ హాలీవుడ్ ఫిల్మ్, దట్స్ అ థియేట్రికల్ ఇన్ అమెరికా. పొన్నియిన్ సెల్వన్, Yeah, yeah. నాట్ అ లీడ్ రోల్ బట్ ఇట్స్ లైక్ పార్ట్ ఆఫ్ ఎన్ ఆన్సాంబుల్. కురుప్ విత్ దుల్కర్ సల్మాన్. తెలుగులో గూఢచారి మేజర్ 2 థియేట్రికల్. అవును. సో అసలు ఆ మూవీస్ మీరు చెప్తుంటేనే చూడండి, ఆ టోన్ కానీ మొత్తం అన్నీ కూడా కొంచెం నాట్ ఏ గ్లామరస్ రోల్స్ అని అనిపిస్తూ ఉంటుంది. మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ని సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఎందుకని అలా? యూ వాంట్ టు బీ యునిక్ ఇన్ దాట్ వే ఆర్ యూ రియలీ లైక్ దట్ కైండ్ ఆఫ్ జానర్స్ ఆర్ వాట్? అంటే అవి నాకు వెరైటీగా ఉన్నాయి అనిపించవు, నాకు అవి నార్మల్గా అనిపిస్తాయి. ఓకే. మేబీ కంపేర్ చేసి చూస్తే ఓకే, కంపేర్ టు దిస్ యాక్ట్రెస్ ఫిల్మోగ్రఫీ, ఓ దిస్ ఇస్ డిఫరెంట్ అనుకోవచ్చు. బట్ ఇట్స్ బిన్ అ వెరీ న్యాచురల్ ఇన్స్టింక్టివ్ జర్నీ ఫర్ మీ. వెన్ ఐ స్టార్టెడ్ యాక్టింగ్, ఒక ఆడిషన్స్ తర్వాత ఐ గాట్ అన్ ఆపర్చునిటీ. సో ప్రతి ఆపర్చునిటీలోనూ ఒక ఐ హ్యావ్ టు గివ్ ఇట్ మై బెస్ట్ షాట్ అండ్ నేను సిన్సియర్గా, ఆనెస్ట్గా, ఫోకస్తో పర్ఫామ్ చేస్తాను అన్నదే నా మైండ్లో ఉండేది తప్ప అంతకు మించి నేను ఆలోచించలేదు. సో మేబీ ఇన్ దట్ పాత్ ఇలాంటివి ఇలా అయ్యిందేమో. ఓకే ఓకే. సో నాట్ ప్లాన్డ్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్. యా, ఐఎమ్ జస్ట్ బీయింగ్ ట్రూ టు మై సెల్ఫ్ అంతే. కూల్. సో చరణ్ గారు, అసలు సురేష్ ప్రొడక్షన్స్ నుంచి ఏదైనా ఒక మూవీ వస్తుంది అంటే ఆడియన్స్ అందరికీ ఎట్లా అంటే ఓకే, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇదే వస్తుంది అలా ఉంటుందన్నమాట. అసలు సురేష్ ప్రొడక్షన్ నుంచి ఇలాంటి గ్రిప్పింగ్ థ్రిల్లర్ నో వన్ ఎక్స్పెక్టెడ్. మీరు ఎట్లా కన్వే చేశారు అండ్ వాట్ వాజ్ ద రియాక్షన్? అంటే దట్ స్టోరీ సురేష్ గారిని చాలా ఎక్సైట్ అయ్యారు ఆ స్టోరీకి. అదే ఇందా నేను చెప్పినట్టు ఒక అండర్లైన్ మెసేజ్ ఉంది కదా, అవును. సో ఆయన నాకు చాలాసార్లు చెప్పారు ఈ స్టోరీ నేను ఎందుకు పిక్ చేసుకున్నానంటే, అమ్మ దేర్ ఇస్ ఏ మెసేజ్. ఆ మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం చెప్పాలి. బీయింగ్ ఒక లెజెండరీ స్టూడియో తరపున ఇప్పటి వరకు ఫిల్మ్ చేసాం, ఇది ఒక న్యూ పాత్ ఫిల్మ్లా ఉంటుంది కదా అని చెప్పేసి ఆయన ఆల్మోస్ట్ లైక్ ఒక ఇట్స్ జస్ట్ లైక్ ఏ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అది నాకు ఇచ్చి ఆయన హ్యాండిల్ చేస్తే. నాకు మధ్యలో అడిగేవారు ఆయన షూట్ చేస్తున్నప్పుడు, మనం అనుకుంటే నా మెసేజ్ వస్తుంది కదా అని. వస్తుందండి, అండర్లైన్ ఉంటుంది, మరి మనం కంప్లీట్ మెసేజ్ ఓరియంటెడ్గా కూడా వెళ్ళకూడదు కదా, అవును. ఒక క్రైమ్ థ్రిల్లర్లా వెళ్తూనే ఒక అండర్లైన్గా ఉంటుంది అని చెప్పి చెప్తా. చెప్పారు. Yeah. కానీ నిజంగా చెప్తున్నాను, ట్రైలర్ కట్ చాలా బాగుంది, స్టోరీ నిజంగా చాలా కనెక్టెడ్గా రిలేటబుల్గా అనిపించింది. అండ్ మీరు చూస్ చేసిన లొకేషన్స్ కూడా హైదరాబాద్లోనే మోస్ట్ ఆఫ్ ద షూట్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. ఎక్కడ సెట్స్ అలా కాదు, డైరెక్ట్ లొకేషన్స్ Direct locations, yeah. అలా. అండ్ ఫ్యూ పార్ట్స్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఏమో వి షాట్ ఇన్ గోదావరి డిస్ట్రిక్ట్స్. అంటే గోదావరి డిస్ట్రిక్ట్స్ అనగానే మనకి ఏమనిపిస్తుంది, ఫెస్టివల్ మూడ్ అవును. లేదా లవ్ స్టోరీస్ కానీ ఇట్లా అనిపిస్తుంది, కానీ డార్క్ టోన్లో ఎవరు గోదావరి డిస్ట్రిక్ట్స్ని చూపించలే. మేబీ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్. ఆయన కూడా అదే అడిగారు నన్ను, సురేష్ గారు కూడా, వై గోదావరి డిస్ట్రిక్ట్స్ అమ్మాయి, వై నాట్ తెలంగాణ, లేకపోతే ఇక్కడ ఎక్కడైనా చేయొచ్చు కదా అని. అంటే అప్పుడు నేను చెప్పా, ఆ కోకోనట్ ట్రీస్ కానీ, ఆ రివర్ సైడ్ కానీ, ఏదైతే మడ్ రోడ్స్ కానీ, ఇవన్నీ రెగ్యులర్గా మనం చాలా ఫిల్మ్స్లో చూసింది ఏంటంటే సాంగ్స్కి లేదా మంచి లవ్ స్టోరీస్కి, మంచి ఫ్యామిలీ ఫిల్మ్స్ చూసాం, అవును. బట్ థ్రిల్లర్స్లో ఎక్కడ మనం చూడలే.
సో మేబీ అది ఒక న్యూ ఎక్స్పీరియన్స్ అవుతుందేమో అని అనిపించింది. అది షూట్ చేసాం అండ్ ఇట్ కేమ్ అవుట్ రియల్లీ వెల్. ఓహ్! నైస్. Yeah. 30 డేస్‌లో షూట్ చేయడం అది మంచిగా వచ్చింది అంటే Yeah, దట్స్ yeah. గ్రేట్ అచీవ్‌మెంట్ అండి. అంటే తిమ్మరసు కూడా ఐ షాట్ ఇన్ 37 days. ఓహ్! ఓకే. ఓకే. Yeah. అంతకన్నా తక్కువే అయింది దీనికి. Yeah. శోభిత గారు, మీరు రియల్ లైఫ్‌లో పాడ్‌కాస్ట్ చేయాలి అంటే ఎవరిని చేస్తారు? అంటే నేను ఇంటర్వ్యూవర్‌గా. తీసుకోవాలంటే ఆ! అమ్మో ఎవరిని తీసుకుంటారు? హూ ఈస్ యువర్ ఫస్ట్ గెస్ట్? ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని తీసుకుంటారు కదా. ఐ థింక్ జస్ట్ విష్ లిస్టా యాహ్. అయితే నేను టాప్ 1. టాప్ 1 అయితే ప్రైమ్ మినిస్టర్ గారితో చేస్తాను. అవునా? వాట్ కుడ్ బి యువర్ ఫస్ట్ క్వెషన్? అన్నీ చెప్పేస్తే ఇంకా పాడ్కాస్ట్ వ్యూస్ తగ్గిపోతాయి. స్మార్ట్. విశ్వదేవ్ గారు, నేను Yeah. నిజంగా సీరియస్ టోన్‌లోనే ఉంటుంది కదా! సీరియస్ టోన్‌లోనే చెప్దాం అనుకున్నాను కానీ ఐఎమ్ okay. నాట్ worries. నేను అలా వెళ్ళడం లేదు. ఫన్‌గానే వెళ్తుంది. కానీ ఎలాగో fun. మిమ్మల్ని సీరియస్‌గా చూస్తారు కాబట్టి లెట్ Yeah, కీప్ no, దిస్ ఇన్ ఎ ఫన్నీ వే. chill, no worries. ఓకే. సో చెప్పండి, ఇంకా పర్టిక్యులర్‌గా మీ క్యారెక్టర్‌లో చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది ఏంటి? మీరు ఎప్పుడు చేయంది దీంట్లో చేశారు. యూ డిడ్ంట్ ఎక్స్‌పెక్ట్ టు డూ ఇట్ బట్ యూ డిడ్ ఇట్ అన్నట్టు. మంచి బట్టలు వేసుకొని ఇటు అటు నడిచా. No, I'm just saying. No, I mean ఎప్పుడు చేయండి ఇందులో చేయడం అంటే లైక్ ఐ సెడ్ ఇందులో ఒక చిన్న శోభిత గారు. no I'm saying నాకు see, ఎందుకో. it's so nice It's one that of those things. ఒకసారి నవ్వడం మొదలు పెడితే నాకు no, అలా so basically నో రీజన్. మీరు what I like నవ్వుతుంటే నాకు no, నవ్వు నిజంగా, చెప్పండి అందరం నవ్వుదాం. నన్ను ఆన్సర్ ఎవరు వినరా? సో నవ్వులు ఆట అవ్వకూడదు. ఓకే అయితే సో అదే సో కొన్నిసార్లు టర్న్ ది బర్న్ ఆఫ్టర్ రీడింగ్ లాగా ఉంటా బ్రాడ్ పిట్ క్యారెక్టర్. సమ్ టైమ్స్ టు ప్లే అ వెరీ షాలో క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే obviously the perspective of the film has so much to do with what Shobita is going through, but to be able to play a character in a way which like anta complete వీడేంటి అనేది పూర్తి స్థాయిలో రైటింగ్ లెవెల్లో కానీ దీంట్లో లేనప్పుడు నేనేం చేయగలుగుతా, హౌ కెన్ ఐ పెనిట్రేట్ వితౌట్ లైక్ ద ఫోకస్ ఇస్ ఆన్ మీ అనేది నాకు మంచి క్రేజీ ఛాలెంజ్లో అనిపించింది. అండ్ అందులోంచి నేను ఎలాగా జనాల దృష్టిలోకి అంటే దృష్టిలో అంటే అరే అమరగాడు నేను ఒకలాగే ఉన్నాను రా, ఈ సంధ్య నా పార్ట్నర్ సంధ్యలాగే బిహేవ్ చేస్తుంది, ఆ టైంలో వాడు ఏం గోత్రూ అయ్యాడో నేను అదే గోత్రూ అయ్యాను, ఇలాంటి స్లైస్ ఆఫ్ సిచ్యువేషన్స్ తీసుకురావడం అనేది ఈజ్ ఆల్సో వెరీ ఛాలెంజింగ్. లైక్ యూ డోంట్ హ్యావ్ టు లైక్ బీ ది ఎస్ దిస్ ఇస్ ద థింగ్ అని ఎప్పుడే. సో అలా ఛాలెంజ్ ఫీల్ అయినా అండ్ ఐ ఎంజాయ్డ్ ఇట్ యాక్చువల్లీ థరోలీ. బట్ వుడ్ యు సే ఇట్స్ అ షాలో క్యారెక్టర్ దో? షాలో అంటే నాట్ షాలో యాజ్ అ క్యారెక్టర్ ఇన్ ఇట్ సెల్ఫ్, because you don't get to expose Explore. completely expose his inner ward every world, second yeah. level, because there's so much happening on the story otherwise and you get to see what and వేరే వాళ్ళ మీద చల్లుతారు. సో ఆ విధంగా షాలో డోంట్ మిస్ఇంటర్ప్రెట్. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండి. అందుకోసమే ఇంత మాకు లోపల ఏముంది తెలుసుకోవాలన్న యూనో ఎక్సైట్మెంట్ ఉండటం వల్లనే నేను కూడా ఏంటి క్యారెక్టర్, ఏముంటుంది క్యారెక్టర్, ఏ రూమ్లో తీశారు, ఏ వీధిలో తీశారు అని నేను కూడా ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నా అనమాట. సో మీరు రియల్ లొకేషన్స్కి వెళ్ళి తీసినప్పుడు లేదంటే ఇలాంటి సిచ్యువేషన్ నిజంగా జరిగిందా అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకునేది కానీ ఆ థాట్ ప్రాసెస్ నడిచిన సిచ్యువేషన్ ఏమన్నా ఉందా మీ ముగ్గురికి? నిజంగా జరిగినవే కథల్లోకి సినిమాల్లోకి వస్తాయి. రియల్ లైఫ్ కొన్నిసార్లు రియల్ లైఫ్లో జరిగినవి స్క్రీన్ మీదకి వస్తాయి, స్క్రీన్ మీద యాక్సిడెంటల్గా జరిగినవి ఇన్స్పైర్ అయ్యి ఎంతో కొంత రియల్ లైఫ్లోకి తీసుకుంటారు. సో బోత్ ఆర్ ట్రూ అండ్ దట్స్ హౌ ఫిల్మ్స్ హ్యాపెన్. సో అలా ఓవరాల్ స్టోరీ ఆర్క్లోనే ఆ స్టోరీ లైన్లోనే ఒక రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్, మనం పేపర్లో చదివిన ఇన్సిడెంట్స్ కావచ్చు, న్యూస్లో చూసిన ఇన్సిడెంట్స్ కావచ్చు, ఇవన్నీ ఎంతో కొంత పెనిట్రేట్ అయ్యాయి. సో నథింగ్ లైక్ పర్టికులర్లీ ఇది అని చెప్పలేదు. ఓకే, మీకు శోభిత గారు? రియల్ లైఫ్ అండ్ ఆర్ట్, సినిమా కానీ పెయింటింగ్ కానీ మ్యూజిక్, వాట్ ఎవర్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్, దే ఆర్ వెరీ క్లోజ్లీ కనెక్టెడ్. దీని నుంచి లైక్ విశ్వ వాస్ సేయింగ్, దీని నుంచి యునో ఆర్ట్ ఇమిటేట్స్ లైఫ్ అంటారు, మేబీ లైఫ్ ఇమిటేట్స్ ఆర్ట్, యునో దే ఆర్ ఇంటర్ కనెక్టెడ్. ఈ మూవీ రిలేటెడ్గా మాట్లాడాలి అంటే రియల్ లైఫ్లో క్రైమ్స్ అవుతున్నాయా? ఎస్ అవుతున్నాయి. ఈ సినిమాలో చూపించిన లాంటి క్రైమ్స్ అవుతున్నాయా? చాలా అవుతున్నాయి. సో ఈ సినిమాలో, ఈ స్టోరీలో ఒక అమ్మాయి తనకి సొల్యూషన్
దొరికినా దొరకకపోయినా, ఒక రివార్డ్ దొరికినా దొరకకపోయినా నేను ఇది నమ్ముతాను. దెర్ ఇస్ దిస్ ప్రాబ్లమ్, ఐ వాంట్ టు హెల్ప్, ఐ వాంట్ టు సాల్వ్. ఎలాగో నాకు తెలీదు, షీ డజంట్ నో హౌ టు డూ ఇట్, కానీ ఐ బిలీవ్ దిస్, ఇది నేను చేయాలన్నది నాకు కరెక్ట్ అనిపిస్తుంది, నేను చేస్తాను అని ముందుకు వెళ్ళడం అన్నది, అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ అది నేను రియల్ లైఫ్లో చూసానా, ఐ డోంట్ నో. డెఫినెట్లీ ఉంటారు, దే ఆర్ సో మెనీ విమెనే కాదు, విమెన్ కానీ మెన్ కానీ ఇంకోళ్ళ కోసం కానీ వేరే వాళ్ళకి నిలబడడం, అవును. అవుట్ ఆఫ్ దేర్ ఓన్ కంఫర్ట్ జోన్, అలా చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇట్స్ నైస్ టు సీ అ పర్స్పెక్టివ్, అలాంటి పర్సన్ పర్స్పెక్టివ్. ఓకే. ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకున్నప్పుడు యాజ్ వెల్ యాజ్ బర్డెన్ కూడా ఉంటుంది కదా, యూనో రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో. అట్లా మీరు చూసిన సిచ్యువేషన్స్ని అరే యూనో ఇట్స్ నాట్ మెంట్ టు హ్యాపెన్ లైక్ దాట్, బట్ అలా మీకు అనిపించిన ఒక సిచ్యువేషన్ ఏంటి మీ మనసుకి? ఏ ప్రాబ్లంనైనా ఒక భారంలాగా చూస్తే మనం ఇంకా తగ్గిపోతాం, కానీ ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు సాల్వ్ అండ్ మేక్ థింగ్స్ బెటర్. అండ్ రెస్పాన్సిబిలిటీ అన్నది నాకు భారంలా అనిపించదు యాజ్ అ పర్సన్. ఇది మేబీ బాధ్యత. నాలో అండ్ సంధ్యాలో ఉన్న కామన్ క్వాలిటీ ఏమో, ఒక బాధ్యత కానీ ఒక లీడింగ్ with a good intent or with focus, that for me is not it's not challenging, it is very comforting. Discipline, తనకి ఒక మెంటల్ డిసిప్లిన్ ఉంటుంది సంధ్యాకి, అది రెస్పాన్సిబిలిటీ, అది ఒక పాజిటివ్గా తీసుకోవడమే హెల్తీ ఫర్ ద మైండ్. ఎందుకంటే లైఫ్లో కష్టాలు వస్తాయి, డిఫికల్టీస్ వస్తాయి, ఇన్కన్వీనియంట్ సినారియోస్ ఉంటాయి. అవును. సో కొంత ఫోకస్తో ముందుకెళ్ళే యాటిట్యూడ్ ఉంటేనే యుల్ బీ కంఫర్టబుల్ విత్ లైఫ్. సో అది భారం అనుకుంటే ఏదో ఒక రోజు యుల్ స్టిల్ హ్యావ్ టు స్విచ్. సో ద సూనర్ ద బెటర్. అవును, ఈ పర్స్పెక్టివ్ చాలా బాగుంది, థ్యాంక్ యూ. అండ్ మీరు ఈ స్టోరీ మేము చూసినప్పుడైతే ఏదో ఒక స్టోరీని మేము చూడగలిగాము, లోపల ఎన్ని క్రైమ్ స్టోరీస్ గురించి పాడ్కాస్ట్లో మీరు మాట్లాడారు? సో యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ సంధ్య తను ఒక పాడ్కాస్ట్ స్టార్ట్ చేయాలనుకుంటుంది. ఆ పాడ్కాస్ట్ తను స్టార్ట్ చేయాలనుకున్న టైంలో సమ్మన్ వెరీ క్లోజ్ టు హర్ ఒక క్రైమ్ ఇన్సిడెంట్ జరుగుతుంది, తను షేక్ అవుతుంది. అసలు అది నేను ఎలా వదిలేయాలి, తను నాకు అంత క్లోజ్ ఫ్రెండ్, నాకు తను సంథింగ్ లైక్ దిస్ హ్యాపెండ్ అని మొదలుపెట్టిన జర్నీ ఎన్నో ఒక పెద్ద వెబ్ లాగా ఎన్నో ఇంటర్ కనెక్టెడ్ అన్నీ తేలుతాయి బయటికి. సో ఒక పక్క పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఒక పక్క మీడియా ట్రయల్స్, ఒక పక్క తిన పర్స్యూట్. సో ఇవన్నీ కోయిన్సైడ్ అయ్యి అట్ ద సేమ్ టైం తన ఫ్యామిలీ, తన పార్ట్నర్, ఆ రిలేషన్షిప్లో ఉన్న టెన్షన్. సో ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ మల్టీ లేయర్డ్ స్టోరీ. అట్ ద సేమ్ టైం ఓవర్గా వైలెంట్ ఆర్ ఓవర్లీ గోరీ అబ్బా చూడలేము లాంటిది కాదు. ఇట్స్ సంథింగ్ దట్ మోస్ట్ పీపుల్ కెన్ వాచ్ కంఫర్టబుల్లీ. ఓకే. సో ఎన్ని స్టోరీస్ కవర్ చేశారనేది మాత్రం చెప్పలేదు పాడ్కాస్ట్లో. The podcast follows one person's journey, Okay, but okay. through that we explore other stories. So Okay. it's like layers. Yeah, because we saw so many Yeah. thrillers. సో శరణ్ గారు, మీరు వైండప్ చేద్దాము దీని గురించి. అసలుకి ఇప్పుడు ఇన్ని స్టోరీస్ తర్వాత ఒక స్టోరీని కోర్ తీసుకొని తర్వాత మిగతా స్టోరీస్ కవర్ చేశారు కదా, ఇప్పుడు దీని ప్రకారం ఇంకొక నెక్స్ట్ చీకట్లో పార్ట్ 2 అట్లా ఇక్కడ ఏమైనా వెలుగులో. ఉంటుందా? వెలుగులో ఉంటుందా? చీకట్లోనే పార్ట్ 2 ఉంటుందా? ఏమో, లెట్స్ సీ. ఇట్స్ అమెజాన్స్ కాల్. అమెజాన్స్ కాల్ అది. ఓకే. అంటే మీ దగ్గర అయితే ప్రిపేర్డ్ గా స్టోరీస్ We are just ఉన్నాయా? humble storytellers. అంతే. నైస్ అండి, Yeah. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ Thank ఫర్ you. షేరింగ్ Thank you. ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్. Thank you. చాలా ఎక్సైటింగ్ గా నేను కూడా ఎదురు చూస్తున్నాను. జనవరి 23rd 23rd వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాచ్ చేస్తాను. Yeah. థ్యాంక్ యూ సో Thank మచ్ you. అండి. Sure. Thank you.